ఈ దినపు దేవుని యొక్క మాట కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనము. నా చేత పాపము జరిగిన ఎడల ఆ పాపము మనుష్యుని పట్టుకునేదిగా ఉన్నది. ఆ పాపము మనుషుడికి శిక్ష కలిగేటట్లు చేసేదిగా ఉన్నది. కాబట్టి మన చేత జరిగిన పాపము మనకు కీడు కలిగించకముందే మన పాపాన్ని మనము దేవుని దగ్గర ఒప్పుకునే ద్వారా మన పాపాన్ని పరిహరించేవాడుగా ఉన్నాడు. దావీదు ద్వారా పాపం జరిగినప్పుడు దేవుని దగ్గర తన పాపాన్ని ఒప్పుకున్నాడు. నేను పాపం చేసి తినని చెప్పిన వెంటనే నీ పాపానికి పరిహారం జరిగిందని దేవుడు చెప్పినటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి పాపం ద్వారా మనం శిక్షింపబడకముందే మనము చేసిన పాపం దేవుని దగ్గర ఒప్పుకుని దేవుని చేత పరిహారం నొంది ఆయన మేలును పొందుదుముగాక.